నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. నేను షాహిదా. మనందరికీ రేషన్ కార్డు ఉంటుంది. ప్రతి నెల రేషన్ షాప్కి వెళ్ళి బియ్యం తీసుకుంటూ ఉంటాం. అయితే ఇకపై మన చేతిలో ఉండబోయేది స్మార్ట్ రేషన్ కార్డ్. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డ్స్ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. దాదాపు 8 నెలలుగా ప్రభుత్వం దీనిపై ఆలోచన చేస్తుంది. ఇప్పుడు ఆ నిర్ణయం అమల్లోకి రాబోతుంది. ఆగస్టు 15 నుంచి ఈ స్మార్ట్ రేషన్ కార్డ్స్ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు 15న సంగారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అదే రోజు మిగతా జిల్లాల్లో కూడా ప్రజా ప్రతినిధులు స్మార్ట్ రేషన్ కార్డ్స్ పంపిణీ ప్రారంభిస్తారు. మరి ఈ స్మార్ట్ రేషన్ కార్డ్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పటి వరకు మనం చూసిన రేషన్ కార్డు పెద్దగా ఉంటుంది కదా, కానీ ఈ కొత్త స్మార్ట్ కార్డ్ మాత్రం డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది కదా, ఆ సైజులో చిన్నగా ఉంటుంది. అంటే ఈజీగా మన వాలెట్లో పెట్టుకునేలా ఉంటుంది. ఇక హన్మకొండ జిల్లా విషయానికి వస్తే అక్కడ ప్రస్తుతం 2,57,815 రేషన్ కార్డులు ఉన్నాయి. 3 నెలల క్రితం ఈ సంఖ్య 2,28,651 మాత్రమే. అంటే ఈ 3 నెలల్లోనే 29,164 కొత్త రేషన్ కార్డులు మంజూరయ్యాయి. ఈ రేషన్ కార్డుల ద్వారా హనుమకొండ జిల్లాలో 7,75,274 మంది లబ్ధి పొందుతున్నారు. ఇక రేషన్ కార్డులు పెరిగితే బియ్యం కోటా కూడా పెరగాలి కదా. అందుకే 3 నెలల క్రితం ఉన్న బియ్యం కోటాతో పోలిస్తే ఇప్పుడు మరో 616 మెట్రిక్ టన్నులకు పైగా బియ్యం కోటా పెరిగింది. ప్రస్తుతం హన్మకొండ జిల్లాలో మొత్తం 4,874 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం రేషన్ కార్డులకు సరఫరా చేయనున్నారు. అంటే కొత్తగా రేషన్ కార్డులు వచ్చిన వారికి కూడా బియ్యం అందేలా ప్రభుత్వం కోటాను పెంచింది. అయితే ఇక్కడ మనకు వచ్చే ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, ఈ స్మార్ట్ రేషన్ కార్డు వల్ల మనకు ఏంటి ఉపయోగం? కేవలం స్మార్ట్ కార్డు చిన్నదై వాలెట్లో పెట్టుకునేలా ఉండడమేనా, లేక ఇందులో మరిన్ని టెక్నాలజీ ఫీచర్స్ ఏమైనా ఉన్నాయా? కొత్తగా రేషన్ కార్డు కోసం అప్లై చేసిన వాళ్లకు ఈ స్మార్ట్ కార్డు ఎప్పుడు వస్తుంది, పాత రేషన్ కార్డుల పరిస్థితి ఏంటి అనేదే కదా మన డౌట్స్. ఈ విషయాలపై ప్రస్తుతం మరింత స్పష్టత ఇవ్వాల్సింది. మొత్తానికి ఇప్పటి వరకు మన చేతిలో ఉన్న రేషన్ కార్డు ఇకపై స్మార్ట్ రేషన్ కార్డుగా మారిపోతుంది. ఆగస్టు 15 నుంచి దీనికి శ్రీకారం చుట్టబోతున్నారు. సో మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. దిస్ ఇస్ షాహిదా సైనింగ్ ఆఫ్.